మీరు ఎప్పుడైనా పని కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాలని లేదా జీవనశైలిలో మార్పు గురించి ఆలోచించారా? సౌదీ అరేబియా మరియు ఖతార్ వంటి అనేక ఎంపికలతో మీకు ఏది సరైనదో నిర్ణయించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ వీడియోలో సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడటానికి అవసరమైన దశలను మేము మీకు తెలియజేస్తాము. దశ 1. యుఏఈ, సౌదీ అరేబియా మరియు వంటి సంభావ్య దేశాలను పరిశోధించండి. ప్రతి దేశంలో ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ మార్కెట్లు మరియు జీవన నాణ్యతను పరిశీలించండి. జీవన వ్యయం, పన్ను విధానాలు మరియు మీ నైపుణ్యం ఉన్న రంగంలో అవకాశాలు వంటి అంశాలను పరిగణించండి. దశ 2. ప్రతి దేశంలో ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ మార్కెట్లు మరియు జీవన నాణ్యతను సరిపోల్చండి. యుఏఈ విభిన్న ఉద్యోగ అవకాశాలతో అభివృద్ధి చెందుతున్న వ్యాపార కేంద్రాన్ని అందించినప్పటికీ, సౌదీ అరేబియా సాంప్రదాయ పరిశ్రమలపై దృష్టి సారించి మరింత స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండవచ్చు. మరోవైపు, ఖతార్ అభివృద్ధి చెందుతున్న నిర్మాణ మరియు ఆతిథ్య రంగాలతో ఉన్నత జీవన ప్రమాణాలను అందించగలదు. దశ 3. ప్రతి దేశంలో భాష, సంస్కృతి మరియు వీసా ప్రక్రియల సౌలభ్యాన్ని పరిగణించండి. మాట్లాడే ప్రధానమైన భాషను తెలుసుకోవడం, సాంస్కృతిక నిబంధనలను అర్థం చేసుకోవడం మరియు వీసా విధానాలను నావిగేట్ చేయడం మీ కదలికను చేసే ముందు పరిగణించవలసిన కీలకమైన అంశాలు. లో ఇంగ్లీష్ విస్తృతంగా మాట్లాడుతుండగా, సౌదీ అరేబియా మరియు ఖతార్లలో అరబిక్ అధికారిక భాష. దశ 4. మీ కెరీర్ లక్ష్యాలు మరియు వ్యక్తిగత ప్రాధాన్యతలకు బాగా సరిపోయే దేశాన్ని ఎంచుకోండి. మీరు కెరీర్ వృద్ధి, పనిజీవిత సమతుల్యత లేదా సాంస్కృతిక అనుభవాలకు ప్రాధాన్యత ఇచ్చినా, మీ నిర్ణయాన్ని మీ దీర్ఘకాలిక ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. ప్రతి గల్ఫ్ దేశానికి దాని ప్రత్యేక ఆకర్షణ ఉందని గుర్తుంచుకోండి, కాబట్టి మీ ఎంపికలను జాగ్రత్తగా విశ్లేషించడానికి మీ సమయాన్ని వెచ్చించండి. ఈ దశలను అనుసరించడం ద్వారా మరియు క్షుణ్ణంగా పరిశోధన చేయడం ద్వారా మీకు సరైన గల్ఫ్ దేశం గురించి మీరు సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోగలరు. ఈ ముఖ్యమైన ఎంపిక ద్వారా మీకు మార్గనిర్దేశం చేయడంలో ఈ వీడియో సహాయకరంగా ఉందని మేము ఆశిస్తున్నాము. మీరు ఈ కంటెంట్ను విలువైనదిగా భావిస్తే, మీకు ఏవైనా ప్రశ్నలు లేదా అంతర్దృష్టులు ఉంటే లైక్ చేయడం, భాగస్వామ్యం చేయడం మరియు దిగువ వ్యాఖ్యానించడం మర్చిపోవద్దు. చూసినందుకు కృతజ్ఞతలు.